సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్ కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నారు అభిమానులు. 'బాహుబలి' సినిమాతో టాలీవుడ్ని పాన్ ఇండియా లెవెల్కు తీసుకెళ్లిన జక్కన్న, మహేష్ బాబు సినిమాతో టాలీవుడ్కి హాలీవుడ్ని తీసుకొస్తున్నాడు. 'RRR'తో ఆస్కార్ కొట్టి చరిత్ర తిరగరాసిన రాజమౌళి, మహేష్ సినిమాతో ఆస్కార్ అవార్డుల పంట పండించబోతున్నాడు. ఏకంగా 1000 కోట్ల బడ్జెట్తో ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలోనే సెన్సేషన్ క్రియేట్ చేయడానికి రెడీ అవుతున్నాడు. అయితే ఈ క్రేజీ ప్రాజెక్టు ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుందనే విషయంలో ఎవరికీ క్లారిటీ లేదు. కానీ గతేడాది వినిపించినట్టుగానే ఈ ఏడాది కూడా ముహూర్తం ఫిక్స్ అయినట్టుగా వార్తలు వస్తున్నాయి. మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 9న ఈ సినిమాను పూజా కార్యక్రమాలతో స్టార్ట్ చేయాలనే ఆలోచనలో ఉన్నారట. అయితే నిన్న మొన్నటి వరకు ఉగాది సందర్భంగా ఏప్రిల్ 9న ఎస్ఎస్ఎంబి 29 లాంచింగ్ ఉంటుందని అనుకున్నారు. కానీ ఇప్పుడు ఆగస్టుకు షిఫ్ట్ అయిందని అంటున్నారు. ఇక ఈ ప్రాజెక్టు ఓపెనింగ్ మాత్రం మామూలుగా ఉండదని అంటున్నారు. జస్ట్ అనౌన్స్మెంట్తోనే వరల్డ్ని షేక్ చేసేలా ప్లాన్ చేస్తున్నాడట రాజమౌళి. ఇంటర్నేషనల్ రీచ్ కోసం అంతర్జాతీయ మీడియాను సైతం భాగం చేయాలని భావిస్తున్నారట. అంతేకాదు, హాలీవుడ్ దిగ్గజ దర్శకులు జేమ్స్ కెమెరూన్, స్టీవెన్ స్పిల్బర్గ్లను కూడా తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ ఇద్దరిలో ఎవరో ఒకరిని తీసుకొచ్చేలా ఇప్పటికే రంగంలోకి దిగిపోయారట. ఒకవేళ ఇదే జరిగితే ఎస్ఎస్ఎంబి 29 అనౌన్స్మెంట్తోనే అంచనాలను పీక్స్కు తీసుకెళ్లడం పక్కా. కానీ అసలు ఇందులో ఎంతవరకు నిజముందో తెలియాలంటే ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. ఏదేమైనా ఇలాంటి వార్తలు మాత్రం మహేష్ ఫ్యాన్స్కి ఫుల్ కిక్కిస్తున్నాయి.